పోతిఫర్ భార్య యోసేపుని పాపానికి ప్రేరేపించినప్పుడు యోసేపు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవునికి విరోధముగా నేను ఈ పాపము చెయ్యను అని చెప్పి తన యొక్క శోధన నుంచి దూరముగా పారిపోతాడు. అయితే తను నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాలనుకున్న యోసేపుపై ఒక నేరాన్ని మోపి తనను చెరసాలలో వేస్తారు. దేవునికి ముమ్మారు ప్రార్థిస్తున్నాడనే నేరాన్ని మోపి దానియేలును సింహపు బోనులో వేశారు. ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించబడిన దావీదుపై కోపముతో, పగతో, ద్వేషముతో సౌలు తన్ను అనేక విధాలుగా తనకి బాధించాడు, తనని సంహరించాలని ప్రయత్నం చేశాడు. అయితే దేవుని పనిలో మనం ఏ రీతిగా ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని పక్షాన మనం ఉండి నీతిగా మనం బ్రతుకుతున్నప్పుడు అనేక మంది మనల్ని కూడా ఈ రీతిగానే బాధించవచ్చు, అనేక కష్టాలకు, నష్టాలకు గురి చేయవచ్చు. అయితే మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన బిడ్డల పక్షాన ఎప్పుడూ కూడా నిలబడి న్యాయం తీరుస్తాడు. చెరసాలలో వేయబడిన యోసేపును శాసనాలు మార్చే స్థాయికి దేవుడు హెచ్చించాడు. సింహపు బోనులో పడవేయబడిన దానియేలును ప్రధాని చేసి కనపరిచాడు. సౌలు చేత బాధింపబడిన దావీదును దేవుడు దీవించి, నీ యొక్క సింహాసనము నిరంతరము నిలుచునని ఆశీర్వదించి, నా హృదయానుసారుడైన బిడ్డని దావీదును దేవుడు కొనియాడాడు. కనుక దేవుడు ఎప్పుడు మన పక్షాన నుండి మనల్ని ఎప్పుడు బలపరుస్తూనే ఉంటాడు. మన స్థితిగతుల్ని మార్చగలవాడు. మన స్థితిని మార్చి తిరిగి నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి చేర్చగలిగేవాడు మన దేవుడు ఒక్కడే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. God bless you.